చాలా చక్కటి అంటే ఓవరాల్‌గా కొత్త వాళ్ళయినప్పటికీ గూడా, వాళ్ళు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సీరియస్ ప్రిపరేషన్ చేస్తే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌లో ఉన్నటువంటి 10 మార్క్స్‌ని కూడా గెయిన్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. చాలా బాగా చెప్పారు సార్. అయితే ఇక్కడ సార్ ఇంకొక విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. టెట్ అనబడే అటువంటి అంశం ముఖ్యమే గానీ, టెట్ మీద ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇంకొక అంశం మీద ప్రాధాన్యతను ఇయ్యకుంటా పోవడమే ఉద్యోగాల పరంగా వైఫల్యం ఒకటి. సార్ మాట్లాడిన దాంట్లో గమనించిన నేను ఇంకొక అంశం కూడా రుణాత్మకమైన మార్గదర్శకత్వం కూడా అందుతుంది సార్ వ్యవస్థల. సరైనటువంటి వ్యక్తులు మార్గదర్శకం అందించినప్పుడు రుణాత్మక మార్గదర్శకత్వం పిల్లలకు అందుతుంది. అంటే యూ మీన్ ఇప్పుడు మీరన్నట్టుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌ను చెప్పించాలనే ఉద్దేశ్యం గానీ, చదవాలనే ఉద్దేశ్యం గానీ ఇద్దరి మధ్య లేనప్పుడు వాళ్ళకు ఈజీగా ఉన్నటువంటి కంటెంట్స్‌నో లేకపోతే అదర్ వన్ మెథడ్ ఆఫ్ సైకాలజీ వీటి మీద అటెన్షన్ చేసుకుంటూ ఇదేదో తర్వాత చేద్దాంలే అనేటువంటి పోస్ట్‌పోన్ వల్ల ఉద్యోగాల మీద కీలకమైన ప్రభావం పడుతుందనేది ఇక్కడ చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ సార్ అన్నట్టుగా పీఐఈ అనేటువంటి ఒక సబ్జెక్టు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఈ సబ్జెక్ట్, ఈ 2 సబ్జెక్టులు దే క్యారీస్ ఈచ్ వన్ 10 మార్క్స్ ఇన్ డీఎస్సీ. అంటే మీరు కంపారిటివ్‌గా చూసుకుంటే ఇతర కంటెంట్ మెథడ్స్ అండ్ ఇతరమైనటువంటి జనరల్ సబ్జెక్ట్ తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీని చేసే వెయిట్‌ని ఈవెన్ డీఎస్సీకి వచ్చే వరకు 10 మార్క్స్ వెయిటేజ్ తోటి ఇవే బలపరుస్తున్నాయి అనేది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. సో ఇక్కడ మీరు జీకేను తక్కువ ప్రాధాన్యత అని కాదు, తక్కువ కాదు. మనం చదవలేక దూరం పెట్టుకోవడం కూడా ఒక తప్పిదం అయితే పీఐఈ అనబడేటువంటి విషయంలో కూడా సార్ అంటే ఇప్పుడు నా సబ్జెక్టు కూడా ఒక నిమిషము. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అంటే స్టూడెంట్స్ మన పీఐఈ సబ్జెక్ట్స్‌లో కూడా సరైన మెంటర్‌షిప్స్ పిల్లలకు దొరకక, అసలు వే ఆఫ్ దాన్ని రీచ్ అయ్యే గోల్ ఏందనేది తెలవక ఏమంటాం సార్ అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని ప్రయాణం చేస్తే చెరువు అడ్డం వచ్చినట్టుగా ఇష్టానుసారమైన ప్రయాణాలు చేశారు. నేను మొదటి నుంచి కూడా చెప్పినాను. పీఐఈ అంటే కేవలం ఆర్టీఎన్సీఎఫ్ఏ కాదు. పీఐఈ అంటే కేవలం సిడబ్ల్యూఎస్ఎన్ఏ కాదు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే పదములు ఏ సబ్జెక్ట్కైనా ఒకటి ఉంటుంది. అఫ్కోర్స్ జీకే అనేది అన్లిమిటెడ్, పీఐఈ అనేది లిమిటెడ్ అయినప్పటికీ మీకు మార్క్స్ ఇచ్చే దాంట్లో దీని ఫ్లేవర్ దీనికి ఉంటుంది, దాని ఫ్లేవర్ దానికి ఉంటుంది. కాబట్టి ఆ ఫ్లేవర్ను మీరు బలపరుచుకుంటూ వెళ్ళాలి. మరి ఈ తక్కువ సమయంలో మీరు సబ్జెక్టును అనుసంధానం చేసుకుంటూ పోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 36 యాక్ట్స్ చదవవలసి వస్తుంది. పీఐఈలో 36 యాక్ట్స్ ఉన్నాయి. అందులోపల దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ అని చదువుకుంటూ పోతారు. శ్రీ విద్యపై జాతీయ కమిటీ ఏర్పడడానికి కారణమైనటువంటి అంశం ఏది అని అడుగుతాడు. సో 1957, 58లో ఎప్పుడైతే ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చిందో, జాతీయ స్థాయిలో విద్యకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిందో, అప్పుడు హుటాహుటిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం, మరి దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షతన స్త్రీలకు న్యాయం చేయాలనుకోవడం జరిగింది. స్త్రీ విద్యకు కేవలం తానే అప్పుడు ఇనిషియేషన్ తీసుకుంటే కరెక్ట్ కాదు కాబట్టి ఆ తర్వాత ఆమె శిష్యురాలైన హ్యాన్స్ మెహతాన్ లైన్ మీదకి తీసుకుంది. ఆ తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనబడేది ఈ రోజు ఏర్పడడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఆ రోజు ఏర్పడ్డది. ఈ విధంగా ఇవి ఏర్పడుతూనే స్త్రీ విద్యను బలపరుస్తున్నటువంటి భక్తవత్సలం అనేటువంటి వ్యక్తి కూడా నెక్స్ట్ వచ్చేసి రామచంద్రన్ కూడా వీళ్ళందరూ కూడా స్త్రీ విద్యకు పాటుపడ్డారు. జనరల్గా ఏం చేస్తారంటే దుర్గాబాయి దేశ్ముఖ్ ఒక్కటి మాత్రమే స్త్రీ విద్యకు ప్రాధాన్యత వహించింది అనేది వీళ్ళు భావించుకుంటుంటారు. ఇంతకంటే ముందు వెరీ ఫస్ట్ బ్రిటిష్ విద్యా విధానం నడిచినప్పుడే సార్ మనకు అక్కడ ఏది వుడ్స్ డిస్పాచ్ ఏర్పడ్డప్పుడే చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఏర్పడ్డప్పుడు 1854లో ఆ 1854లో కూడా చార్లెస్ వుడ్ బలంగా ఆ రోజే స్త్రీ విద్య గురించి ప్రాధాన్యతనిచ్చిండు. ఆ తర్వాత చాలామంది చంద్రముఖి బస్సు గురించి చదువుతూ ఉంటుంటారు. దాంతోపాటు కాదంబరి గంగూలీ కూడా ఫస్ట్ మెడికల్ స్టూడెంట్గా బయటికి రావడం జరిగింది. దట్ ఈస్ ద ఢాకా ఇన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ కలకత్తా యూనివర్సిటీ. ఆ తర్వాత ఢాకా యూనివర్సిటీ 1921లో విభజించబడ్డది. ఐ థింక్ మార్చ్ మంత్. ఈ యొక్క అంశం తీసుకున్నప్పుడు స్త్రీ విద్యను తీసుకున్నప్పుడు కూడా మీరు వుడ్స్ డిస్పాచ్ను, దుర్గాబాయి దేశ్ముఖ్ను, హ్యాన్స్ మెహతాను, భక్తవత్స ఇవన్నీ సారూప్యత చేసుకుంటే ఈజీ అవుతుంది అనేది నా ఉద్దేశం. అట్లా తప్ప కొంతమంది ఏం చేస్తారు సార్ అంటే ప్రైవేట్ ఆథర్స్ టు సేల్ దేర్ బుక్స్, ఎస్పెషల్గా వస్తున్న ప్రాబ్లం ఇదే. దాని కొరకు ఏం చేస్తారంటే అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఎక్కువ లెంతీ చేస్తున్నారు. దీని మీద పిల్లలు ఇది ఎక్కువ చదివితేనే ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నారు. జీకేకు ఓకే మీలాంటివి వస్తుంది, పిఐఈ అంత కాదు కదా, దానికి లిమిట్ ఉంటుంది. ఓకే. రెండవది వచ్చి సైకాలజీ. ఇప్పుడు పిఐఈలో సైకాలజీ తెలంగాణలో ఉంది సార్. ఈ సైకాలజీ అనేది సపరేట్గా ఆంధ్రాలో ఉంది. ఓవరాల్గా టెట్లో ఉన్న సైకాలజీని ఏం చేశారు సార్ అంటే మళ్ళీ డిఎస్సిలో పెట్టారు. ఎందుకు సార్ అంటే ఇప్పుడు 60 మార్క్స్, 65 మార్క్స్, 70, 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అవుతారు. ఇన్ కేస్ సైకాలజీ అప్లికేషన్ ఓరియంట్ బిట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కనుక పట్టించుకోకుండా దాన్ని వదిలేసినా కూడా
అంటే ఇన్ 150 మార్క్స్ ఆఫ్ సిలబస్ ఇఫ్ దే డిలీట్ దట్ 30 మార్క్స్ ఆఫ్ సైకాలజీ దాన్ని తీసేసినా కూడా రిమైనింగ్ 120 మార్క్స్లో 90 వచ్చినా కూడా దే మే క్వాలిఫై. బట్ చైల్డ్ యొక్క సైకాలజీ తెలియకుండానే వాడు డిఎస్సి దాకా వచ్చి సక్సెస్ అయితే స్టూడెంట్ మీద వాళ్ళని అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందుతారని చెప్పి సైకాలజీని కూడా ఉంచడం జరిగింది. కాబట్టి సార్తో పాటు మీకు నేను సైకాలజీ లెక్చరర్గా పిఐ లెక్చరర్గా ఇచ్చేది ఏమిటంటే సలహా, సైకాలజీ సబ్జెక్టునైనా అనుప్రయుక్తంగా చదవండి. ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక నేచర్ ఉంటుంది, దాన్ని బలపరుచుకుంటూ పోండి. సైకాలజీ టెట్లోనే ఉంటే మాట్లాడేది లేదు, అది డిఎస్సిలో కూడా ఉంది. కాబట్టి ఆల్ యూ షుడ్ అవేర్ అబౌట్ దట్ దీస్ 3 సబ్జెక్ట్స్. ఎస్పెషల్గా మీరు కంటెంట్ మెథడ్స్ను మాత్రమే పట్టుకొని ప్రయాణం చేస్తున్నారనే ఉద్దేశం మీదనే మీరు జనరల్ సబ్జెక్టును మెయిన్ టార్గెట్గా చేయాలనే ఉద్దేశం మీదనే ఈరోజు మనం పంతులు అకాడమీ అనేటువంటి ఒక సర్వీస్ ఓరియంటెడ్ గోల్ ఓరియంటెడ్ మెంటర్షిప్ను మనం స్టార్ట్ చేసినాం. ఈ మెంటర్షిప్ అనేది నాట్ ఫర్ ద కమర్షియల్, ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్ట్ మీద పెట్టినటువంటిది కాదు. విద్యార్థులకు ఇలాంటి మార్గదర్శకత్వం సరైన విధంగా డైరెక్ట్ ఒక గుడ్ గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశం మీద మనం తెర మీదకి వచ్చినాం. ఎందుకంటే ఒక తరం లెక్చరర్స్ అనేది కాలగమనంలో వెళ్ళి ఏదో సెకండ్ గ్రేడ్ ఫ్యాకల్టీ అనేది హై పిచ్కి ఎందుకు వస్తున్నారంటే ఆన్లైన్ మార్కెట్ అనేది వ్యవస్థలకు వచ్చినప్పుడు మరి మన భగవద్గీతలో అది సార్ మహాభారతంలో కృష్ణుడు సారపు ధర్మమును విమల సత్యమును అంటాడు. అది చెడిపోయేది చెడగొట్టే వ్యక్తుల మీద కాదు, సమర్థులైన వ్యక్తులు రాకపోవడం వల్ల అసమర్థులు తెర మీదకి వస్తారు. అది వాళ్ళ తప్పు కాదు, సమర్థులు చేసేటువంటి ఏమంటాం నిరుత్సాహం, వాళ్ళలో ఉన్న అలసత్వం అంటాడు. కాబట్టి నేను అనుకుంటున్నా ఈ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలలో ది బెస్ట్ అంటే దట్ ఇస్ అ సూపర్లేటివ్ డిగ్రీ, ఇంకొకటి ఉండదు. కాబట్టి దాన్ని నేను ఈ గ్రేడ్ ఊరికనే ఇచ్చే వ్యక్తిని కాదు, అది అంత ఈజీ కాదు. సివిల్ సర్వెంట్స్ కూడా ఖచ్చితంగా మట్టపల్లి రాఘవేంద్ర గారి క్లాసులు వింటున్నారు. ఇక సైకాలజీ పిఐకి 23 ఇయర్స్ నుంచి సర్వీస్లో మేమిద్దరం కలిసి ప్రయాణించినాం మా యొక్క చరిత్రలో. ఆ విధంగా అప్పుడు కలిసినాం, మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థలో మేము ముందుకు వస్తున్నాం. ఈ మార్గదర్శకాన్ని ఉపయోగించుకోవాలని మరి విద్యార్థులకు శుభాశీస్సులు మీ తరపు నుంచి తెలియజేయండి. చెప్పండి. థ్యాంక్ యూ అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏం లేదు, మనకి ఏదైనా కూడా సబ్జెక్ట్ని సినాప్సిస్ తీసుకున్నప్పుడు కొంత బెటర్గా రాణించే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ బై ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.